మార్కెఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షానికి కనబడడం లేదా అని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 2 కేంద్రాల ద్వారా పసుపు కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ధరల స్థిరీకరణ నిధి కంటే మిర్చి, పసుపు కొనుగోలుకు ఎక్కువ ఖర్చు చేస్తున్నామన్నారు. జీఎస్టీ ఆమోదానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తే ప్రతిపక్షం నిరసన తెలియజేయడంపై ఆది మండిపడ్డారు. జగన్ రెడ్డి గారు మోడీ గారిని కలవడం 100% మేమైతే సమర్థిస్తాం. ప్రధానంగా ఆయన యొక్క మనసులోదేమి ఆడ మోడీ గారు ఏం పలికినాడు. మోడీ గారు కూడా ఇతనికేం పలికేది లేదు, పెట్టేది లేదు. ఈయన బయటకు వచ్చి గంభీరంగా నేను రాష్ట్రపతి ఎన్నికకు మద్దతు కోసం అని చెప్పడం, తన అవసరం వేరు. బయటికి చెప్పేటప్పుడు రాష్ట్రపతి మద్దతు. నువ్వేమో మే 16వ తేదీ నాడు 2014 ఎన్నికల రోజు కౌంటింగ్ అయిన 72 గంటల్లో పరిగెత్తుతూ పోయి రహస్యంగా పోయి ఆ రోజు కలిసి వచ్చినాడు. అంటే కేసుల భయం స్టార్ట్ అయినప్పుడల్లా ప్రధానమంత్రి దగ్గరికి పోవడం, ఏదో ఒకటి చెప్పుకోవడం. ఆయన మాత్రం చంద్రశాసన మాదిరి మళ్ళీ రాజీనామాలు చేస్తే వాళ్ళ అవినాష్ రెడ్డిని కూడా మేము ఓడిస్తాం కడపలో. ఇది ఛాలెంజ్, పోటీ చేయమను.